ఆయన వచ్చేసారు. రండి బాబు రండి. కూర్చో. పర్వాలేదులేండి. పెద్దల మీద గౌరవం కాదు, నా వృత్తి ధర్మం. నీ పేరు రంగూన్ రౌడీ అనుకుంటాను. రాజు. మంచి పేరు. నీకు ఫైటింగ్లు చేయడం, హత్యలు చేయడం సరదా అనుకుంటాను. వృత్తి. వృత్తే? మొన్న నేను హైదరాబాద్ లో సీఎంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక నెలాగే అడిగారు, ఏమిటయ్యా ఇలా రోజు వచ్చి కలుస్తావు అని. అంటే కలవడం నా వృత్తి అండి అన్నాడు. అక్కడ ఆయన్ని చూశాను, ఇక్కడ నేను చూశాను. అలాగే బాబు, తప్పకుండా నీ పని నేను పూర్తి చేస్తాను. కలెక్టర్ లెవెల్లో కాకపోతే మినిస్టర్ లెవెల్లో, మినిస్టర్ లెవెల్లో కాకపోతే సీఎం లెవెల్లో, ఆ లెవెల్లోనూ కాకపోతే పిఎం లెవెల్లో నేను ట్రై చేసి పని పూర్తి చేస్తాను కదా. చెల్లాయి బయటకు వెళ్తున్నావా? అవునన్నయ్య. పంతులు, చెల్లాయి దీప బయటకు వెళ్తున్నారు. ఆ బందోబస్తు ఏమిటి? బెజవాడ వెళ్లే బండి సడన్ గా హైదరాబాద్ రూట్కు మళ్ళీపోయింది ఏమిటా అని అనుకుంటున్నావా? లేదండి, హైదరాబాద్ లెవెల్లోనూ ఢిల్లీ లెవెల్లోనూ తిరిగే బళ్ళు సమయం చూసి దారులు మార్చేస్తాయి కదా. నీకు పిక్క బలమే కాదు, బుద్ధి బలం కూడా ఉంది. చూడు రాజు, రైలు కదలాలి అంటే జెండా మార్చాలి, లీడర్ కావాలి అంటే పార్టీ మార్చాలి. ఇంతకీ నీకు రూల్స్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? నాకున్న రూల్ ఒకటి, అప్పగించిన పని దేవుడు అడ్డొచ్చినా సరే ఆకుండా చేయడం. కండిషన్ ఒకటే, అన్యాయం అని తెలిస్తే వానమైనా 4 పీకడం. రూల్ బాగానే ఉందయ్యా, కానీ కండిషనే బాగాలేదు. ఈ రెండింటికి ఇష్టమైతేనే నేను పని చేస్తాను, లేకపోతే వస్తా. ఆగు. వారిని పెళ్లి కుదుర్చుకునేటప్పుడు, పనిలో కుదిరేటప్పుడు అవతల వాళ్ళు యువతల వాళ్ళు కూడా తొందరపడకూడదు. నాకు రూలు కండిషను ఉన్నాయి. నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు ఇస్తాను, అది నా రూలు. నేను నీకు ఓనన్ననే సంగతి నీకు నాకు ఈ పంతులకి తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు, అది నా కండిషన్. ఇష్టమైతే రేపే పనిలో చేరు, అక్కడ ఏం చేయాలో మా పంతులు చెబుతాడు. పంతులు, చూడు బాబు, నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే, సిలోన్ రౌడీ అని ఒకడు ఉన్నాడు బాబు. గజనీ మహమ్మద్ లాగా మా మీద వరుసగా దండయాత్రలు చేసేస్తున్నాడు. వాడిని లేపేయాలి. లేపింది నువ్వని కానీ మరెవ్వరికీ తెలియకూడదు. కానీ వాడిని లేపడం అంత సులభం కాదు బాబు. వాడు రోజు సుమారు 25 కోడిగుడ్లు మాత్రలు మింగినట్టు మింగేస్తాడు. కారము తట్టించిన 1/2 డజను పెద్ద సైజు కోళ్లు ఆవకాయ ముక్కలు చీకినట్టు చీకి పారేస్తాడు. ఒక మేక తొడ భూమికలు కూడా మిగల్చకుండా సునాయాసంగా పీల్చి తిప్పి చేసి ఊడేస్తాడు. వీడెవడయ్యా వెధవ, ఫుడ్కి హెడ్ మాస్టరా? అంతే కదండి వాడు తినేది. ఓ పని చేయండి, ఇన్ని రోజులు నేను జైలు తిండి తిని కాస్త నీరసించిపోయాను. ఓ వారం రోజులు నన్ను మేపండి, ఆ తర్వాత వాడిని లేపేస్తాను. అలాగే వారం రోజుల కర్మ ఏమిటి, 4 రోజులు తిందుగాని నీకేం కావాలో చెప్పు. వాడు ఎన్ని గుడ్లు తింటాడు? 25. 50 తెప్పించండి. ఎన్ని కోళ్ళు? 1/2 డజను. డజన్ తెప్పించండి. 2 మేకతోళ్ళు. ఏమయ్యా, ఈ ఫైటింగ్ పేరు చెప్పు నువ్వేమైనా మిలిటరీ హోటల్ ఓపెన్ చేస్తావా? మీకెందుకండి, వారం రోజులు నన్ను తిన్నివ్వండి, ఆ తర్వాత చూడండి. వస్తా. అయ్యా, వీడు వారం రోజులు మన సొమ్ము తిని తర్వాత ఫైటింగ్ చేయకుండా పారిపోతే? పంతులు, నీ అపశకునం బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. గెట్ అవుట్. ఇదిగో పంతులు, వాడు చెప్పిన లిస్టు చూస్తే చాలా బిల్ అయ్యేట్టుంది. అంచేతో పని చేద్దాం. అయ్యా, ఆ సిలోన్ రౌడీ గారిని వీడు కొట్టినట్టు తెలియకూడదు, మన మీద కేసు రాకూడదు. అంచేత వారం రోజులు పోయాక 2 రౌడీలకి కుస్తీ ఏర్పాటు చేయి. ఆ కుస్తీలో ఎవడెలా చచ్చినా మనకు బాధ లేదు, మన పెట్టుబడి మనకు వచ్చేస్తుంది. ఒకవేళ ఆ సిలోన్ రౌడీ గాడు బతికి అవతల పో. ఏమిటా ఇది? నాకు ఉద్యోగం దొరికిందమ్మా. కేసు వచ్చావుగా ఉద్యోగం, మళ్ళీ అలాంటిదేనా? ఇది అలాంటి ఉద్యోగం కదమ్మా, చాలా మంచిది. రాజు, నీ మాటలు నేను నమ్మను. నాకు తెలుసమ్మా, అందుకే మేనేజర్ గారిని వెంట పెట్టుకొచ్చాను. మేనేజర్ గారు, అమ్మకి చెప్పండి. అమ్మా, చాలా అద్భుతమైన ఉద్యోగం, నెలకి 2000 రూపాయలు జీతం.
2,000 రూపాయలు జీతం. మా వాడ ఏం చేయాలి? బందోబస్తు అంటే అంటే సిలోన్ రౌడీ సరిగ్గా చెప్పండి పంతులు గారు. అంతేనమ్మా. అంటే ఏం లేదమ్మా, అక్కడ చాలా మంది మనుషులు పనిచేస్తుంటారమ్మా. వాళ్ళందరి మీద చెకింగ్, బందోబస్తు అన్నమాట. అంటే సూపరింటెండెంట్ అనమాట. సూపరింటెండెంట్ బందోబస్తు. నాకు 2,000. ఇప్పటికే నమ్మేవా? తీసుకోమ్మా. మేనేజర్ గారు కొంచెం కాఫీ తీసుకోమ్మా. కూర్చోండి. కూర్చోవా? ఏంటో పంతులు నీకు చెప్పింది ఏంటి? నువ్వు చేస్తారు సిలోను రౌడీ అంటే. వదినా నువ్వు రావటం లేదా? ఎక్కడికి? ఎక్కడికేమిటి, సిలోన్ రౌడికి మీ అబ్బాయికి కుస్తీ పోటీ. అమ్మా, నిన్ను మోసం చేయాలని బాధ పెట్టాలని కాదమ్మా నేను చేసింది. నిజం చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏం చేద్దామన్నా నన్ను గౌడీగా ముద్రేశారమ్మా. మనం చేసే పనులను పట్టే నలుగురు అలా అంటారు. బాగుందయా పంతులు ఏర్పాటు. పంతులు అంత కొడితే ఇంతేనట్టయ్యా, ఇంకేం లేవా? ఫినిషింగ్ ఉంది. అమ్మా ఎక్కడ? వచ్చేస్తుందండి. పిలవయ్యా. ఏమిటా దుబ్బులు పెళ్లి కూతురులాగా? ఓ కానీ ఏమిటా? ఎవరు? అమ్మా ఎవరు? ముందు మంచిలు తీసుకురమ్మా. ఇందు ఇందు ఎవరా అమ్మాయి? ఈ దెబ్బలేమిటి? మన ప్లేడర్ గారు అమ్మాయి అమ్మా. ఏ ప్లేడర్ గారు? చిన్నప్పుడు నువ్వు పనిచేసావే అదేనమ్మా. చిన్నప్పుడు నన్ను తన్ని పోలీసులు కప్పు చెప్తున్నారే ఆ ప్లేడర్ గారు అమ్మాయి. మా అమ్మ. అమ్మా, చిన్నప్పుడు ఇందుకు నువ్వు నల్లబియ్యంగా ఎత్తుకుపోయాడని చెప్పానే, ఇన్నాళ్ళు వాడింట్లోనే ఉందమ్మా. చూడమ్మా ఎలా కొట్టాడు. వాడు మనిషా రాక్షసుడా? రెండూ కాదమ్మా. నువ్వన్నా ఎవరి మీద చెయ్యొద్దంటావు. ఇలాంటివి జరుగుతుంటే చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోమంటావమ్మా. అందుకే వాడిని తన్ని తీసుకొచ్చాను. లేకపోతే ఇందు బ్రతికేమైపోయేది. వాళ్ళు ఆ రోజు ఇందు నామూలంగా పోయిందన్నారు. ఇప్పుడు వెళ్ళి దుల్పాల్సిన 4 దులిపేసి వాళ్ళకి తీసుకొస్తాను.